చెల్లెమ్మగా చేవెళ్ళ ఆడబిడ్డగా ఒక్క తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశం అంతటా కూడా సుపరిచితురాలైన మనందరి ఆడబిడ్డ మన అక్క శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు మాజీ హోంశాఖ మంత్రివర్యులు మాజీ ఉప ముఖ్యమంత్రి గారు పెద్దలు అన్న శాసన మండలి సభ్యులు మొహమ్మద్ మహమూద్ అలీ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సోదరుడు షంబీపూర్ రాజు గారు, గౌరవనీయులు యువ నాయకుడు తమ్ముడు పట్ల కార్తిక్ రెడ్డి గారు, గౌరవనీయులు మరొక తమ్ముడు యువకుడు పట్నం అవినాష్ రెడ్డి గారు, పెద్దలు నాగేందర్ గౌడ్ గారు, సోదరి స్వప్న గారు, పెద్దలు అన్న కొంపల్లి అనంతరెడ్డి గారు, గౌరవనీయులు సోదరులు బాలరాజన్న గారు, ఇంకా కృష్ణారెడ్డి గారు మన డీసీఎంఎస్ చైర్మన్ గారు, ఇంకా వేదిక పైన ఆసీనులైన మా సీనియర్ నాయకులు మా అబ్దుల్ ముఖిద్ చందా గారు, ఇంకా రాజేంద్ర నగర్ నుంచి విచ్చేసిన మా తమ్ముళ్ళు, చేవెళ్ల నియోజకవర్గంలోని అన్ని మండలాల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, గౌరవనీయులైన ప్రజాప్రతినిధులు, ఈరోజు ఈ రైతు ధర్నా కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న రైతన్నలకు, మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, పత్రికా మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. ఒక 3 రోజుల కిందట శంషాబాద్ మండలం నర్కోడ, శంషాబాద్ మండలమా షాబాద్ మండలం అన్నారు, ఒక పెళ్లింటే నేను ఆ పెళ్లికి పోయింటి. మన లీడరు మాజీ ఎంపీ మన్న శ్రీనివాసరెడ్డి గారి సోదరుడి కొడుకు పెళ్లింటే పోయింటి. నేను పోయేటప్పుడు ఆయనతో ఆడదర ఫోన్ బంద్ చేయరాద్రబాయ్ వెళ్ళింది. పోయేటప్పుడు ఆయన కారు ఆ ట్రాఫిక్ జామ్, రోడ్డు చిన్నగా ఉన్నదే, ఆ రోడ్డు 100 బండ్లు అయిపోయినాయి, ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కపోయాను. ఇరుక్కుంటే అక్కడ ఒక షాబాద్కు సంబంధించిన తమ్ముడు ఆయన పక్కకే ఉన్నాడు, బండి మీద ఇరుకొచ్చిండు. అన్న బాగున్నారా అని పరిచయం చేసుకుని పలకరించిండు. బాగున్న తమ్మి మీరెట్లున్నారు అన్న. ఒక్కటే మాట అన్నాడు, అన్న కేసీఆర్ వెనక మా షాబాద్కు కలవైంది, మా చేవెళ్ళకు కలవైంది. కేసీఆర్ ఉన్నప్పుడు మా షాబాదు, మా చందన వెళ్లి, మా సీతారాంపూర్ అంటే ప్రపంచవ్యాప్తం చేసిండు, ప్రపంచం మొత్తం తెలిసేట్ చేసిండు. మేడ్ ఇన్ చేవెళ్ళ తయారైన బ్రహ్మాండమైన రైలు డబ్బాలు ఇవాళ వందే భారత్ పోతున్నాయి. చేవెళ్ళ తయారైన, షాబాద్ లో చందనవెల్లిలో తయారైన కార్పెట్లు ఇవాళ సిలికాన్ వ్యాలీ పోతున్నాయి. ఓ గది కేసీఆర్ చేసిండు. మరి ఈయన వచ్చినాక రైతు డామ్ అన్నాడు, రియల్ ఎస్టేట్ ఆగమవుతున్నాడు, మొత్తం ఆగమాగం అయిపోయిందన్న బతుకంతా కల తప్పింది అని ఆ తమ్ముడు ఒకటే ఒక మాటలు చెప్పిండు. ఆ తమ్ముడు పేరు రవీందర్ రెడ్డి. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, ఇలా రవీందర్ రెడ్డి చెప్పింది ఆయన ఒక్కడి మనోభావం కాదు, ఆయన ఒక్కడి అభిప్రాయం కాదు. దాదాపుగా రాష్ట్రంలో ఉండే ప్రతి రైతు, రాష్ట్రంలో ఉండే ప్రతి తమ్ముడు, ప్రతి అన్న ఇలా ఒక్కటే మాట చెప్తా ఉన్నాడు, ఎంత పని చేసుకుంటుమి వీళ్ళ మాటలు నమ్మి మొత్తానికి అన్న వస్త్రం అని చెప్పి నమ్మిపోతే ఉన్న వస్త్రం పోయే కాడికి వచ్చింది అనే మాట ఇవాళ రాష్ట్రంలోని ప్రతి రైతు బిడ్డ చెప్తా ఉన్నాడు. ఇది నా ఒక్కడి మాటనో ఆ తమ్ముడు మాటనో కాదు. ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించమని కోరుతున్నా. ఎన్ని మాటలు, ఎన్ని కథలు చెప్పిండు రేవంత్ రెడ్డి, యాద్ తెచ్చుకోండి. డిసెంబర్ 9 నాడు నేను వస్తూనే ఉన్నా, వచ్చి రాగానే మొట్టమొదటి సంతకం సోనియా గాంధీ జన్మదినం నాడు ఒకటే సంతకం పెట్టి 2 లక్షల రుణం ఎత్తేస్తా. ఇప్పటిదాకా లోన్ తెచ్చుకున్న లెవెల్ ఉంటే అర్జెంట్ గా బ్యాంకు ఉరికి 2 లక్షలు తెచ్చుకొని తమ్మి నేను కడతా, సోనియమ్మ మీద కొట్టు అని చెప్పి ఆ రోజు సోనియా గాంధీ బర్త్డే అని చెప్పి సెంటిమెంట్ కొట్టిండు. 2 లక్షల రుణం అన్నాడు, సోనియమ్మ మీద కొట్టు అన్నాడు. తర్వాత డిసెంబర్ 9 నాడు సావు కబురు సల్లగా చెప్పిండు. ఏది అయ్యేటట్టు లేదు, నేను సెక్రటేరియట్కి వచ్చినా ఇలా లంకె బిందెలు ఉంటాయనుకున్నా, లంకె బిందెలు లేవు, ఖాళీ కుండలే ఉన్నాయి అని మాట్లాడిండు. నాకు తెలియక అడుగుతా, మీరు చేవెళ్ళలో బాగా హుషారు ముందే మీరు చెప్పాలి నాకు, లంకె బిందెల కోసం ఎవడు తిరుగుతాడే? ఎవరు అర్ధరాత్రి గడ్డపారలు పట్టుకొని, తటపారలు కప్పుకొని, నెత్తి మీద తువాలు చుట్టుకొని, ఎవడు తెలియని దొంగరాత్రి ఎవడు తిరుగుతాడు లంకె బిందెల కోసం?
మరి కూడా ముఖ్యమంత్రి అంటాడు ఆ సెక్రటేరియట్ పోయి వీళ్ళు అంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా లేనే లేవు, అన్ని ఖాళీ కుండలే ఉన్నాయి, యాడికెళ్ళి చేయాలి? సరే కొత్తగా వచ్చింది కదా, ఏదో మాట్లాడుతుంది కదా, నిజంగానే కొంత టైం ఇస్తే చేస్తాడేమో అని మనోళ్ళు కూడా ఏమన్నారంటే కేసీఆర్ సారు ఇంకా మా సబితక్క కొత్తగా వచ్చిండు కదా, తొందరపడద్దు, మనం కూడా ఏదో అనుకొని వచ్చిండు, ఆయన తాడ ఏం లేదంటుండు కదా, కొద్దిగా టైం ఇద్దాం, ఒక 6 నెలలు చూద్దాం అనే మాట మాట్లాడిండు. మరి ఇదే రేవంత్ రెడ్డి డిసెంబర్ లో ముఖ్యమంత్రి అయిండు, డిసెంబర్ 3వ వారంలోనో 2వ వారంలోనో బ్యాంకులతో ఒక మీటింగ్ పెట్టిండు. అసలు రాష్ట్రంలో రైతుల రుణాలు మాఫీ చేయాలనుకుంటే ఎన్ని పైసలు అవుతాయి అని బ్యాంకులను అడిగిండు. అడిగితే బ్యాంకు వాళ్ళు ఏం చెప్పారు ఎరికేనా, నువ్వు 2 లక్షల రుణమాఫీ అన్నావు కదా, 2 లక్షల రుణాలు మాఫీ చేయాలంటే 49,000 కోట్లు అయితే రేవంత్ రెడ్డి గారు, మరి 49,000 కోట్లు ఇంతజాం చేసుకో అని చెప్పారు. ఆయన గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది, తెలివక ఏదేదో నరికితిని ఆయన తిరకపోతే ఎట్లా బయట పడాలి, వీళ్ళకెళ్ళి ఎట్లా బయటపడి మొత్తానికి తప్పించుకోవాలని చెప్పి ఇక ఆ రోజు నుంచే సాగు తెలివితేటలు చూపెట్టడం మొదలుపెట్టిండు. బ్యాంకు వాళ్ళు 49,000 కోట్లు అన్నారు డిసెంబర్ లో. ఏం చేసిండు రేవంత్ రెడ్డి? జనవరిలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండు, ప్రెస్ మీటింగ్.